మలేషియాలో ఈ చిన్న సొరకాయ కూడా 100 రూపాయలు ఉందండి. ఇంకా క్యారెట్స్, బీట్రూట్ ఇవన్నీ కూడా చాలా కాస్ట్ ఉంటాయి. టొమాటోలు అయితే కేజీ 60 రూపాయలు అనుకోండి. టొమాటో లేనిది మనకు వంట అయితే అవ్వదు కదా. సో ఇంకా ఎంత కాస్ట్ ఉన్నా తప్పదు, కొన్ని కూరగాయలు అయితే వాడాల్సిందే. క్యారెట్స్ అయితే కేజీ 100 రూపాయలు ఉంటాయి. బీట్రూట్ శ్రీయమ్మ కోసం అని చెప్పి ఒక 3 స్వీట్ పొటాటో తీసుకున్నాను. అవి జస్ట్ 3 పీసెస్ ఆల్మోస్ట్ 100 రూపీస్ పడ్డాయి. ఇంక ఇలా వెజిటేబుల్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఇలాగే ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ 50 to 100లో ఉంటాయి అనమాట. 50 రూపీస్ లోపు అయితే అసలు ఏవి రావు ఇక్కడ కేజీ. అండ్ ఇక గ్రాసరీస్ విషయానికి వస్తే అవి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే మోస్ట్లీ మన ఇండియన్ గ్రాసరీస్ అన్నీ కూడా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి కాబట్టి అలా ఎక్స్పోర్ట్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి. ఇంక ఈ స్వీట్స్ అండ్ బిస్కెట్స్ కూడా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసినవే, అందుకే ఇవి కూడా కాస్ట్ ఉంటాయి. మనకు అసలే స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ కదా. సో అందుకే ఇంకా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ బిస్కెట్స్ అలా డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఏవో ఒక ట్రై చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ స్వీట్స్ చాలా కాస్ట్లీ అనమాట. ఒక్క స్వీట్ జస్ట్ ఒక లడ్డు 40 to 50 రూపీస్ ఉంటుంది. ఇక నాలంటి వాళ్ళు డైలీ స్వీట్ తినాలంటే అంతే ఇక మలేషియాలో.